క్రిప్టో. ఈ పేరు వినగానే మనలో చాలామందికి రకరకాల ఆలోచనలొస్తాయి కదా. కొందరేమో దీన్ని ఫ్యూచర్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు, మరికొందరేమో ఇదొక పెద్ద స్కామ్ అంటారు. మరి అసలు నిజమేంటి? ఈ గందరగోళాన్ని ఈ విశ్లేషణలో క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎంత విచిత్రంగా ఉందో. ఒకవైపేమో దీన్ని స్కామ్ అంటున్నారు, మరోవైపేమో బిలియన్ల డాలర్లు వచ్చి పడుతున్నాయి. ఈ రెండూ ఒకేసారి ఎలా నిజమవుతాయి? ఈ ప్రశ్న చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. అయితే అసలు నిజమేంటి? ఇది కేవలం డబ్బులతో ఆడే జూదమా, లేదంటే మన ఫినాన్స్ భవిష్యత్తు ఇదేనా? ఈ అనాలిసిస్ పూర్తయ్యేసరికి ఈ విషయంపై మనకొక క్లారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ కన్ఫ్యూజన్కి సమాధానం దొరకాలంటే మనం క్రిప్టోని చూసే పద్ధతిని మార్చాలి. ఇక్కడ రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి బిగినర్, అంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకొచ్చేవాళ్లు. రెండోది ఇన్వెస్టర్, అంటే దీర్ఘకాలికంగా ఆలోచించేవాళ్లు. సరే, ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఒక బిగినర్ అంటే కొత్తగా వచ్చినవాళ్లు ఏమడుగుతారంటే, అరే, ఈ కాయిన్ రేటు పెరుగుతుందా? ఎంత పెట్టాలి? నెల రోజుల్లో డబుల్ అవుతుందా? చూసారా, వాళ్ళ ఫోకస్ అంతా తొందరగా డబ్బులు సంపాదించడం మీదే ఉంటుంది. కాని ఒక ఇన్వెస్టర్ అడిగే ప్రశ్నలు పూర్తిగా వేరేలా ఉంటాయి. ఈ తేడా ఇక్కడ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. బిగినర్ దృష్టి అంతా ధర మీద, ఎవరో యూట్యూబ్లో చెప్పిన మాటల మీద, ఆ హైప్ మీద ఉంటుంది. కాని ఒక ఇన్వెస్టర్ అలా కాదు. వాళ్ళు ఆ కాయిన్ వెనుకున్న టెక్నాలజీ ఏంటి, అది నిజంగా ఈ ప్రపంచంలో ఏ సమస్యను తీరుస్తోంది, దాని అసలు యూస్ కేసేంటి అని లోతుగా ఆలోచిస్తారు. అందుకే వాళ్లు వెళ్లే దారులు వేరు, వాళ్లకొచ్చే ఫలితాలు కూడా వేరు. హైప్ని నమ్మి డబ్బులు పెట్టినప్పుడు మార్కెట్ కొంచెం తగ్గగానే అయ్యో, భయం మొదలవుతుంది. ఆ భయమే నష్టానికి దారితీస్తుంది. చివరికి మిగిలేది గందరగోళం. కాని టెక్నాలజీని, దాని ఉద్దేశాన్ని నమ్మినప్పుడు అక్కడ ఓపిక ఉంటుంది, ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందుకే లాంగ్ టర్మ్లో గ్రోత్ కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా థియరీ మాట్లాడాం కదా. ఇప్పుడు కొన్ని రియల్ వరల్డ్ ఉదాహరణలు చూద్దాం. అందరికీ తెలిసిన బిట్కాయిన్, సోలానా లాంటి కాయిన్స్ని ఈ రెండు యాంగిల్స్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఒక బిగినర్కి బిట్కాయిన్ ఎలా కనిపిస్తుందంటే, అమ్మో, చాలా స్లో, ట్రాన్సాక్షన్ ఫీజులేమో చాలా ఎక్కువ, అసలు దీన్ని ఎవరైనా ఎందుకు కొంటారు అనిపిస్తుంది. వాళ్ళ దృష్టిలో ఇది కరెక్టే, ఎందుకంటే వాళ్ళు దీన్ని రోజువారీ వాడకం కోసం చూస్తున్నారు. కానీ ఒక ఇన్వెస్టర్కి ఆ స్లోనెస్సే ఒక ఫీచర్లా కనిపిస్తుంది, ఒక బగ్లా కాదు. వాళ్ళు బిట్కాయిన్ని కాఫీ కొనడానికి వాడే కరెన్సీలా చూడరు, దాని డిజిటల్ గోల్డ్లా చూస్తారు. అంటే దానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయన్నమాట. దాని సప్లై లిమిటెడ్, దానిమీద ఏ ఒక్కరి కంట్రోల్ లేదు, ఏ ప్రభుత్వం, ఏ బ్యాంకు కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు. అందుకే ద్రవ్యోల్బణం నుంచి మన డబ్బును కాపాడే ఒక ఆస్తిలా చూస్తారు. ఇక్కడ వేగం కన్నా సెక్యూరిటీ, భద్రతకెక్కువ ఇంపార్టెన్స్. సరే, ఇప్పుడు సోలానా సంగతి చూద్దాం. ఒక బిగినర్కి సోలానా భలే నచ్చుతుంది. ఎందుకంటే చాలా ఫాస్ట్, చాలా చీప్, ట్రాన్సాక్షన్స్ ఇట్టే అయిపోతాయి, ఫీజులు కూడా చాలా తక్కువ. బిట్కాయిన్కి కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. కానీ ఒక ఇన్వెస్టర్ కేవలం స్పీడ్, తక్కువ ఫీజులు చూసి పడిపోరు. వాళ్ళు అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ని కూడా చూస్తారు. అవును, సోలానా చాలా వేగవంతమైనది, గేమింగ్కి, ఎన్ఎఫ్టీలకి బాగా వాడుతున్నారు, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. కానీ దాని నెట్వర్క్ చాలాసార్లు ఆగిపోయింది. అంటే దాని నమ్మకం మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అందుకే ఇన్వెస్టర్కి తెలుసు, ఇక్కడ రివార్డ్ ఎంత ఎక్కువ ఉందో రిస్క్ కూడా అంతే ఎక్కువని. ఓకే, చివరిగా మనం అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కాయిన్స్ గురించి కాదు, మన మైండ్ సెట్ గురించి. అసలు నిజమైన ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఈ ఒక్క లైన్లోనే మొత్తం సారాంశం ఉంది. ఒక బిగినర్ ఎప్పుడూ ధరనే చూస్తాడు, ఆ కాయిన్ రేటెంత అని. కాని ఒక ఇన్వెస్టర్ దాని వెనకున్న ఉద్దేశ్యాన్ని, దాని టెక్నాలజీని, దాని భవిష్యత్తుని చూస్తాడు. అసలు విలువ మన కంటికి కనిపించని చోట దాగి ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: నిజమైన పెట్టుబడి అంటే డబ్బులు పెట్టడంతో స్టార్ట్ అవ్వదు, నాలెడ్జ్ సంపాదించడంతో మొదలవుతుంది. ఒక కాయిన్ ధర ఏంటి అని తెలుసుకోవడం కాదు, దాని వెనకున్న ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతకడం. అది ఏ సమస్యను పరిష్కరిస్తోంది, రాబోయే రోజుల్లో దాని అవసరం ఉంటుందా? ఈ ప్రశ్నలకి జవాబు దొరికినప్పుడే అది నిజమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫైనల్గా, క్రిప్టో అనేది జూదమా లేక భవిష్యత్తా? ఈ ప్రశ్నకు సమాధానం ఆ కాయిన్లో లేదు, మనలోనే ఉంది. మనం కేవలం ధరను ఫాలో అయితే అది జూదంలానే ఉంటుంది. కాని దాని వెనకున్న ఉద్దేశాన్ని, టెక్నాలజీని అర్థం చేసుకుంటే అది భవిష్యత్తుని మార్చే టెక్నాలజీలా కనిపిస్తుంది.
సో ఆ నిర్ణయం గుడ్డిగా తీసుకోవద్దు. సొంతంగా రీసెర్చ్ చేసి జ్ఞానంతో తీసుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో నాలెడ్జే అసలైన సంపద.